నగరంలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు గుట్టు రట్టు చేశారు. గవర్నర్పేట అట్టా రత్తయ్య వీధిలో వైసీపీ నేత కోసూరు మణికి చెందిన భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు ఆ భవనంపై దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ నేత మణితో సహా 3 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 4 యువతులను వసతి గృహానికి తరలించారు. వైసీపీ నేత కోసూరు మణి మరికొందరితో కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికోసం చిన్నం రంగసాయినాథ్ తేజ, బుక్వా పూర్ణచంద్రరావు, అంగనూర్తి వంశీకృష్ణలను మణి పనిలో పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి యువతులను ఇక్కడికి రప్పించి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తూ వారి శరీరాలను అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వైసీపీ నేత మణి ఆగడాలపై విజయవాడ సిపికి స్థానికులు ఫిర్యాదు చేశారు. కాగా గవర్నర్పేట సిఐ తన సిబ్బందితో వ్యభిచార గృహంపై దాడి చేశారు. మణితో పాటు బాలకృష్ణ, సాయినాథ్ తేజ్, పూర్ణచంద్రరావు వంశీయులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతలకు డబ్బు ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించేవారని పోలీసులు చెబుతున్నారు. యువతల ఫోటోలను ఆన్లైన్లో ఉంచి విటులను ఆకర్షించేవారని, ఫోన్లో సంప్రదించిన వారిని రహస్యంగా గవర్నర్పేట అట్టారత్తయ్య వీధిలోని శ్రీసాయి మణి లాడ్జికి తీసుకువచ్చేవారని తెలిపారు. అత్యంత రహస్యంగా జరుగుతున్న దీనిపై పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు గవర్నర్పేట సిఐ తన సిబ్బందితో దాడి చేశారు.